సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో సహారా ఎడ్యుకేషనల్ రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యజ్దానీ బాషా 200 మంది ముస్లిం మహిళలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు సహకరించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దాతల కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో వారు మరెన్నో సేవలు చేయాలని కోరారు. ఈ నెల రంజాన్ సందర్భమున నిరుపేదలైన వారికి బియ్యము, చక్కెర, చీర, లుంగీలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఎస్ఎఫ్ రెహమాన్ గారికి మరియు అర్షాద్ గారికి మరియు మస్తాన్ గారికి పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ మా సంస్థ తరఫున మరియు తీసుకునే వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా పోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని వారి ద్వారా ఎంతో తెచ్చి నిరుపేదలకు పంచాలని మా ఉద్దేశము. కాబట్టి మీరందరూ వాళ్ళకి మీ భగవంతుడికి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకొని దీవెనలు ఇవ్వాలని మనం చేస్తున్నాం. రంజాన్ సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, పేదవారికి ఎస్ఎఫ్ రెహమాన్ మద్రాస్ ట్రస్ట్ తరఫున మరికొందరు దాతల తరఫున చీరలు, లుంగీలు, బియ్యం, సేమ్యాలు, చక్కెర అన్నీ కలిపి రంజాన్ సందర్భంగా ఇస్తున్నాము. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా దాతలు చేసి ఈ ఫౌండేషన్కి దాతలు ఏదో సమర్పించి చాలా ఇంకా జోరుగా చేయాలనేది ఒక సంకల్పం ఉంది. ఫౌండేషన్ యజ్దానీ బాషా ఫౌండేషన్లో అతను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి పనిలో పాల్గొంటున్నాడు. ఇది కూడా ఈ పేదల పని కూడా మొదలుపెట్టాడు. రంజాన్ సందర్భంగా ఈ మహిళలు, వృద్ధులు తీసుకున్న వాళ్ళని ఇచ్చిన వాళ్ళని దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.